చెప్పేదేమో శ్రీరంగ నీతులు, కామెంట్స్ మాత్రం పచ్చిబూతు. ఓ అక్క, ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నావు అంటారా? అదేంటంటే, ఓ ప్రముఖ ఛానల్లో ఒక అమ్మాయి నెగిటివ్ కామెంట్ గురించి ఒక డైలాగ్ పెట్టింది. ఆ డైలాగ్ బాగుందని తెలిసో తెలియకో నా వీడియోకి ఆ వాయిస్ వాడుకున్నాను. ఆ వీడియోకి తనకంటే కూడా నాకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అన్ని వ్యూస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు బానే ఉందండి. ఇప్పుడే మొదలైంది అసలు కథ. ఆ ఛానల్ అమ్మాయి నా వీడియో డిలీట్ చేయమని చాలా చండాలమైన బూతులతో ఒక అమ్మాయిని అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతుంది. వీడియో డిలీట్ చేయకపోతే మీ ఛానలే డిలీట్ చేపిస్తా అని ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతుంది. నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయండి. ఇంతకీ ఆ అమ్మాయికి నేను చెప్పేది ఏంటంటే, ఆ వాయిస్ నేను ఒక్కదాన్ని కాదు చాలా మంది వాడుకున్నారు. అయినా వాళ్ళందరికీ కాకుండా నాకే ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే దాంట్లో నేను చేసిన రెసిపీ కూడా ఒక రీజన్ అని దాన్ని గుర్తిస్తే మంచిది. యాక్చువల్ గా తను నార్మల్ గా అడిగి ఉంటే నేను వెంటనే వీడియో డిలీట్ చేసేదాన్ని. కానీ ఆ బూతులు చూసేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను. ఇదండి జరిగింది. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి.